హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. డ్రామాలో సీత 40వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల 2 డేస్‌గా అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్నట్టు ఇంకో విషయం, కొంచెం చదివిన వాళ్ళు కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి పక్కనే పడుకొని ఉన్న సీతు వైపు కాసేపు పరిశీలనగా చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. సీతు శరీరం మీద నిన్న ఉన్న ఎలర్జీ ఈరోజు కొంచెం తగ్గినట్లుగా అనిపించింది. ఎలర్జీ కోసం వేసుకున్న మందుల వల్ల ఏమో ఆమె మత్తుగా పడుకుని ఉంది అని అనుకున్నాడు రామ్. వెంటనే అక్కడి నుంచి లేచి తన మొబైల్ తీసుకుని పక్కకు వెళ్లి ఒక నెంబర్కి కాల్ చేశాడు. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? వివరాలన్నీ కలెక్ట్ చేశారా? అంటూ సీరియస్ టోన్స్తో అడిగాడు రామ్. ఒక పక్క అవతల ఫోన్ మాట్లాడుతూనే సీతు ఎక్కడ లేస్తుందో అని ఆమెని గమనిస్తూనే ఉన్నాడు. అవతల వైపు వాళ్ళు ఏం చెప్పారో ఏమో కానీ రామ్ మాత్రం సీరియస్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు తన గురించి అన్ని డీటెయిల్స్ మొత్తం తెలియాలి. తను చదువుకున్న కాలేజ్ మాత్రమే కాదు, తన పుట్టుపూర్వత్రాలు మొత్తం తెలియాలి అని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఫోన్ పెట్టేసి సీతు దగ్గరికి వచ్చి కూర్చొని ఆమె వినడం లేదు అని తెలిసినా ఆమెతో ఒక 2 మాటలు మాట్లాడాడు. అసలు నువ్వెవ్వరు సీతూ? నా జీవితంలోకి ఎందుకొచ్చావు? నిన్ను చూస్తూ ఉంటే మన బంధం ఎప్పుడో ముడిపడిందేమో అనే సందేహం నాకొస్తోంది. అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. ఒక్కసారి నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఇక నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. మన మధ్య ఉన్నది అపార్థమా? ప్రేమా? లేకపోతే ఇంకేదైనానా అనేది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అని ఆమెతో చెప్పి అక్కడి నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు రామ్. సరిగ్గా రామ్ కిందకు దిగుతున్న సమయంలోనే శిల్ప హాల్లో కూర్చునుంది. అప్పుడే ప్రింట్ చేసిన 2000 నోట్లాగా దగదగ మెరిసిపోతూ మెట్లు దిగుతున్న అతడినే చూస్తూ ఉంది శిల్ప. అతడి టీషర్ట్ మీద టచ్ మీ ఇఫ్ యూ కెన్ అని రాసి ఉంది. అది చదువుతుండగా అతడి జుట్టు నుదుటి మీద నుంచి కింద పడుతూ ఉంటే రామ్ దాన్ని కుడి చేత్తో పైకి వేస్తూ స్టైల్గా కిందకి దిగుతున్నాడు. అబ్బా, ఏమున్నాడురా బాబు అని మనసులో అనుకుంటూ కన్నార్పకుండా నోరు తెరిచి మరీ అతన్నే చూస్తూ ఉంది శిల్ప. కాని రామ్ మాత్రం శిల్పను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అలానే నడుచుకుంటూ శిల్పను దాటుకుంటూ వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే వెనక ఎవరో వచ్చినట్లు అనిపించి టక్కున వెనక్కి తిరిగి చూసింది శిల్ప. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏంటి నోరెలా తెరిచారు? చూడలేకపోతున్నాను, కాస్త ముయ్యండి. ఆ నోట్లోకి రైళ్లు విమానాలు కూడా వెళ్లేలా ఉన్నాయి అని చిన్నగా నవ్వింది లల్లి. లల్లి మాటలకి శిల్పకి చాలా కోపం వచ్చింది. ఏయ్ లల్లి, నువ్వు అనవసరంగా నా విషయాల్లో కలగజేసుకుంటున్నావు. అది నీకే మంచిది కాదు చెప్తున్నాను. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అని కోపంగా అన్నది శిల్ప. అరే ఆంటీ, ఇప్పుడు నేనేమన్నానని? సరదాగా మాట్లాడడం కూడా తప్పేనా? మీకసలు హ్యూమర్ సెన్స్ పెట్టలేదా భగవంతుడు? అని ఏదో నాటక ఫక్కీలో అన్నది లల్లి. అంతలో అక్కడికి కమల వచ్చి లల్లితో, లల్లి, ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరితో ఏం మాట్లాడాలో నీకు అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు తను మన గెస్ట్, కొంచెం లిమిట్స్లో ఉంటే మంచిది అని కోపంగా చెప్పి అక్కడి నుంచి లల్లిని పంపించేసింది కమల. శిల్ప కూడా ఒకసారి విసుగ్గా వాళ్ళ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కమల లల్లి ఉన్న గదిలోకి వెళ్ళి, లల్లి, నువ్వెందుకు ఎప్పుడు చూసినా ఆ శిల్పని ఏదో ఒకటి అంటూ ఉంటావు? తన మను తను మన సీతు ఫ్రెండ్ కదా. తనని ఏమైనా అంటే సీతు ఫీల్ అవుతుంది. తన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చిన్నగా మందలించింది కమల. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ. నాకు కూడా ఆ శిల్ప జోలికి వెళ్ళడం ఏమీ సరదా కాదు. కానీ అది అన్నయ్యని తినేసేటట్టుగా చూస్తోంది. తన చూపు నాకు నచ్చలేదు. అయినా అన్నయ్యకి మ్యారేజ్ అయిందని తెలిసి కూడా తను అన్నయ్య వైపు అలా చూడడం నాకు నచ్చలేదు. అందుకే అలా అన్నాను. అయినా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి తనని ఏమీ అననులే అని చెప్పింది లల్లి. ఆ తర్వాత లల్లి కూడా బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది. అందరూ అక్కడే ఉన్నారు. కానీ సీతు మాత్రం ఇంకా లేవలేదు. రామ్‌తో పాటు సీతు లేకపోయేటప్పటికి అందరూ పైకి నవ్వుతూనే ఉన్నా లోపల మాత్రం ఏదో ఆలోచిస్తున్నారు. "అరేయ్ రామ్! నువ్వొక్కడికే వచ్చావ్? సీతూ రాలేదేంటి?" అని అడిగింది అమ్మమ్మ. "ఏం లేదు బామ్మ.
ఇవాళ రేపు హాలిడేస్ కదా! రెస్ట్ తీసుకుంటోంది. నేను కూడా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు అని టిఫిన్ ప్లేట్‌లో పెట్టుకుంటూ క్యాజువల్‌గా అన్నాడు రామ్. రామ్ మాటలు విని అక్కడే కూర్చున్న భరత్ కూడా ఆలోచనలో పడ్డాడు. అతని ఆలోచనలు సడెన్‌గా నిన్న చూసిన ప్రిస్క్రిప్షన్ మెదిలింది. అంటే ఒకవేళ సీతూ కానీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అని ఒక్క క్షణం ఆలోచించి ఆహా! అదయ్యుండదు. ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే అందరికి చెప్పేదే కదా! అని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడు భరత్. రామ్ అలా చెప్పగానే అందరికీ టిఫిన్ వడ్డిస్తున్న కమల, అవునా! నిన్న నేను కూడా అడిగితే తలనొప్పి అందుకే త్వరగా వచ్చాను అని అంది. ఇప్పుడు మీరంతా తినేశాక నేను వెళ్లి తనని చూసుకుంటాను అని అంది కమల. వెంటనే లల్లీ కూడా హుషారుగా మమ్మీ నేను కూడా వస్తాను అంది. అది సరేరా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీ అమ్మ సుమిత్ర ఆ ఫోన్ పట్టుకొని వదిలిపెట్టదా ఏంటి? అందరూ ఇక్కడుంటే తను మాత్రం కనిపించడం లేదు అని కొంచెం విసుగ్గా అన్నది అమ్మమ్మ. బామ్మ అలా అన్నదో లేదో సరిగ్గా అదే సమయానికి సుమిత్ర ఫోన్ మాట్లాడుతూ అక్కడికొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరి వైపు చూసి వాళ్ళ ముందు కూడా ఫోన్ మాట్లాడితే బాగోదని నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అత్తగారు మాటలు విన్నదో లేదో తెలియదు కానీ మామయ్య గారు తన వైపు చూస్తున్నారని తెలిసి ఆయన వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది సుమిత్ర. ఏంటమ్మా సుమిత్ర, ఎక్కడికంత అర్జెంటుగా వెళ్తున్నావు? అయినా అంత కంగారేమొచ్చింది? ఇక్కడ అందరం కూర్చొని టిఫిన్ చేస్తున్నాం కదా! నీకోసం అందరూ ఎంతసేపు వెయిట్ చేయాలి? అని కొంచెం కోపంగానే అన్నాడు తాతయ్య. తాతయ్య మాటలకి సమాధానంగా సుమిత్ర కంగారుగా ఏం లేదు మావయ్య గారు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళాలనుకున్నాము. అందుకే ఇక్కడికి రావడానికి లేట్ అయింది అని అంది. నిజానికి తను అబద్ధం చెప్పింది. నిజం చెప్తే తనను బయటికి పంపరని తెలిసి ఫ్రెండ్ పెళ్లి అని అబద్ధం చెప్పి వెళ్ళింది సుమిత్ర. పెళ్ళికి వెళ్ళాలా? నిజమేనా? ఇంతకీ నువ్వెళ్ళే ఆ పెళ్లి ఏ ఊర్లో జరుగుతోందో చెప్తావా? అని అడిగింది బామ్మ. ఫ్రెండ్ పేరు చెప్తే మళ్ళీ దానికి ఎందుకొచ్చిన ఇబ్బంది అని చెప్పకుండా మాట మారుస్తూ అత్తయ్య ముంబైలో పెళ్లి. ఇవ్వాళే పెళ్లి. రేపు రిసెప్షన్. నేనివాళ రాత్రి స్టార్ట్ అయితేనే గాని అక్కడికి వెళ్ళలేను అని అంది సుమిత్ర. సుమిత్ర ఒకదాని తర్వాత ఒకటి అలా అబద్ధాలు చెప్పుకుంటూనే వెళ్తుంది అన్న సంగతి బామ్మకి తాతయ్యకి అర్థమైంది. తర్వాత బామ్మ ఆమెతోటి నువ్వు ఎక్కడైనా ఊరేగు. ఇంతకీ నీ మొగుడు అదే నా సుపుత్రుడు. వాడి గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? అసలు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, తింటున్నాడో, లేదో ఇలాంటివేమైనా కనుక్కుంటున్నావా? ఎంతకీ నీ లోకంలోనే నువ్వుంటున్నావా? మా గురించి ఎలాగూ మీ మొగుడు పెళ్ళాలు పట్టించుకోరు. కనీసం మీరిద్దరైనా ఒకళ్ళతోటొకళ్ళు మాట్లాడుకుంటున్నారా? అని కాస్త కటువుగానే అడిగింది అమ్మమ్మ. దానికి సుమిత్ర తడబడుతూ తన భర్త గురించి ఏం చెప్పాలో తెలియక అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడు అమ్మమ్మ కమల వైపు తిరిగి ఏంటి కమలా, నువ్వైనా మీ ఆయనతో మాట్లాడుతున్నావా అసలు? ఎప్పుడొచ్చేది ఏమైనా తెలుసా లేదా? అని కమలని అడిగింది అమ్మమ్మ. కమల చిన్నగా చిరునవ్వు నవ్వుతూ నేను రాత్రి కూడా ఆయనతో మాట్లాడానమ్మమ్మ. అత్తయ్య గారు మీరేమీ వర్రీ అవ్వకండి. త్వరలోనే వస్తాను అని చెప్పారు. మీకు కూడా కాల్ చేస్తానన్నారు అని నెమ్మదిగా చెప్పింది కమల. అప్పుడు సుమిత్ర కూడా కలుగజేసుకొని ఆ ఆ నేను కూడా కాల్ చేశాను. కానీ ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బావగారితో కలిసి వస్తారేమో అని తడబడుతూనే చెప్పింది సుమిత్ర. సరిపోయింది. మొగుడేం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో అనే ధ్యాస కూడా లేకుండా ఊళ్ళ మీద పడి తిరగడం ఏంటో అని తనలో తనే గొణుక్కుంది అమ్మమ్మ. అమ్మమ్మ ఎంత చిన్నగా మాట్లాడినా సుమిత్రకు ఆమె ఏమంటుందో అర్థమైంది. అత్తగారికి మామగారికి ఎదురు చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయింది. నిజానికి అసలు సుమిత్ర అతనికి కాల్ చేయలేదు. కానీ అలా చెప్పిందంతే. వాళ్ళడిగే వరకు అతడి గుర్తుకు కూడా రాలేదు. ఆమె జీవితంలో అతడున్నా లేనట్టే అన్నట్టు ఉంటుంది. కానీ అందరి ముందు పైకి మాత్రం చక్కగా నవ్వుతూ నటిస్తుంది. అమ్మమ్మ అన్న మాటలు విని మధ్యలో రామ్ అడ్డు వచ్చి తాతయ్య డాడీ వస్తారు. నువ్వాగు. ఇప్పుడైతే అమ్మని పెళ్లికి వెళ్ళనివ్వండి అని అన్నాడు. ఆ మాటలకి బామ్మ కాస్త కోపంతో ఇక నీ కొడుకే చెప్పాక మా పర్మిషన్‌లెందుకు? వెళ్ళమ్మా వెళ్ళు అని అంది. ఇదే ఛాన్స్ అనుకుని సరే అత్తయ్య అని అంది సుమిత్ర. ఇంతలో కమల, లల్లీలు సీతోని చూద్దామని పైకి వెళ్ళడానికి లేచారు. అందరూ తింటూ ఉండండి. మేం వెళ్ళి సీతుని కూడా తీసుకొస్తాం అంది కమల. సరిగ్గా అప్పుడే మెట్లు దిగుతూ వస్తోంది సీతు. సీతుకి ఎదురెళ్ళి చేతిని పట్టుకొని రామ్మా సీతు, నిన్ను చూద్దామని వస్తున్నాం. ఇదిగో ఇంతలో నువ్వే వచ్చావు. ఇంతకీ హెల్త్ బాలేదట కదా! ఇప్పుడెలా ఉంది?
అని సీతు నుదుటి మీద చెయ్యి వేసి అడిగింది కమల. ఆ మాట, ఆ ప్రేమ చూసేసరికి సీతుకి ఎమోషనల్‌గా అనిపించింది. లోలోపల చాలా ఆనందం వేసింది. లేదత్తయ్య, నేను బానే ఉన్నాను. నిన్న వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త లేట్ అయింది లేవడం. అంతే అని అంది సీతు. అయితే పర్లేదు. సరే పద టిఫిన్ పెడతాను అని అంది కమల. సీతు నేరుగా వచ్చి అందర్నీ చూస్తూ చిన్నగా నవ్వుతూ వాళ్ళ మధ్య కూర్చుంది. రామ్ వైపు చూసింది. చాలా సీరియస్‌గా ఉన్నాడు. అసలు సీతు ఎవరో తెలియనట్టు ఫోన్ చూస్తూ కూర్చొని తింటున్నాడు. అతడి బిహేవియర్ చూసి నిన్న జరిగిన విషయమే అతడి కోపానికి కారణమని సీతూకి అర్థమైంది. సీతూ, నీకు బాగోకపోతే మాకు చెప్పు. నువ్వు నీ బిజీలో ఉండి సీతూని పట్టించుకోకపోతే ఎలారా రామ్? అని అడిగింది బామ్మ. బామ్మ, అతడిని ఏమనకండి. అయినా నాకు జ్వరం ఏం లేదు. కొద్దిగా జలుబు చేసిందంతే. ఇప్పుడు పర్లేదు బానే ఉంది అని అంది సీతు. సీతు వస్తుండగానే సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోవడం సీతుకి కాస్త బాధ కలిగించింది. కానీ అది పైకి చూపించలేదు. నవ్వుతూ టిఫిన్ తినడం మొదలుపెట్టింది. మరి వాళ్ళంతా చూపిస్తున్న ప్రేమలో సీతు కరిగిపోతుందా? శిల్ప దాన్ని ఎలా తీసుకోబోతోంది? రామ్ ఏ విషయం గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు? రామ్ తను చేసే ఎంక్వైరీలో విజయం సాధిస్తాడా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలే. సమాధానం తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి 'రామ లవ్స్ సీత'.